హలో అండి, అందరికీ నమస్కారం. ఊదలతో వేపుడు జావ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది నేను పొడి చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ముందుగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఊదలు ఒక నైట్ అంతా నానబెట్టి ఎండబెట్టి మిక్సీ పట్టుకొని ఆ పొడిని రవ్వలా వస్తుంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ వేపుడు జావ చేయడానికి గిన్నె ఒక హాఫ్ కప్ వరకు ఈ పొడి తీసుకుని దీన్ని దోరగా వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చే వరకుని. ఇలా వేయిస్తే ఏంటంటే తొందరగా అరిగిపోతుంది అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు కానీ మనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇవి తొందరగా అరగడానికి పనిచేస్తుంది అనమాట. పక్కనే వేడి నీళ్ళు కూడా పెట్టుకుని ఉంచుకున్నాను నేను. ఆ వేడి నీళ్ళు వేసేసుకోవాలి. మనం హాఫ్ కప్ వేసాం కదా, నేను దాదాపుగా 6 కప్పుల వరకు నీళ్ళు అయితే వేసాను. చాలాసేపు ఉడకాలండి ఇది. అలా అయితేనే మనకి తేలికగా జీర్ణం అవుతుంది. మొత్తం మూత పెట్టేయకూడదు. మూత పెట్టేస్తే పొంగిపోతుంది, ఎందుకంటే గింజ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. అందుకని మనం వారంపుగా పెట్టుకొని గరిటె అడ్డం పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. నాకు ఇది ఉడకడానికి దాదాపుగా 45 నిమిషాల వరకు పట్టింది. ఇప్పుడు గోరువెచ్చగా అయిన జావలో కమ్మటి మజ్జిగ చిలుక్కుని చిక్కటి మజ్జిగ వేసుకొని కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకొని తాగితే పొట్టకి చాలా మంచిదండి. హెల్త్ బాగాలేనప్పుడు కానీ మామూలుగా అయినా సరే మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ తీసుకోవచ్చు.